తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ద్వాదశ రాశుల వారికి మకర సంక్రమణం తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండుంటారు. సో మరి ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలగాలి అంటే చక్కటి పరిహారాలు తెలియాలి కదా రాశిపరంగా. మరి ద్వాదశ రాశుల వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరి ఏ విధంగా ఉండబోతోంది అని తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి ఈ నెల 21వ తేదీ నుంచి 31 తేదీ వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ 11 రోజుల సమయంలో? 21వ తారీఖు నుంచి 31 జనవరి వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే గురు సంచారం వక్రీకరించి 3వ ఇంట కుజుడు వక్రీకరించి, అలాగే కేతువు 5వ ఇంట, 8వ ఇంట బుధుడు, 9వ ఇంట రవి మరియు 10వ ఇంట శని శుక్రుడు, 11వ ఇంట రాహు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ధర్మపరమైనటువంటి ఖర్చులు అనగా ధార్మికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. వృధా ఖర్చులు అయితే ఏవీ ఉండవు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యోగించే గ్రహాలను గనక మనం చూసుకున్నట్లయితే కుజుడు దిగ్బంధనం పొంది ఉండి అనగా కుజుడు 3వ స్థానంలో స్థితి పొంది ఉండడం, కుజ స్తంభనం, ఈ ప్రభావం వలన ఈ యొక్క 31వ తారీఖు వరకు కూడా సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం కానీ, లేకపోతే పేరు ప్రతిష్టలు పొందగలిగినటువంటి వ్యక్తులు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, లేకపోతే ఏదేమైనప్పటికీ కూడాను ఒక లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఈ 31వ తారీఖు వరకు మీకు గోచరమవుతున్నాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే, ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైనటువంటి విధానాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగస్తులు కష్టపడితే తప్ప ఉద్యోగంలో నూతన ఉద్యోగం పొందలేరు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే మీరు ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విద్యార్థులకి మాత్రం గొప్ప యోగంగా చెప్పవచ్చు. విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి యోగవంతమవుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ఈ 31వ తారీఖు వరకు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ఏ రంగంలో వ్యాపారస్తులైనా లేదా ఎవరికైనా కానీ ప్రధానంగా మీరు డబ్బులు ఇచ్చారంటే అవి మళ్ళీ మీకు తిరిగి రావు. ముఖ్యంగా మీరు ఆలోచించి చేసేటువంటిది ఒకటవుతుంది, పని చేయాల్సింది ఇంకొకటి అవుతుంది. కాబట్టి మీ ఆలోచనకి పనికి ఏమాత్రం పొంతన లేకుండా ఇబ్బందికర పరిస్థితులు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనపరంగా కంటి సంబంధమైనటువంటి సమస్యలు పెరుగుతాయి. కళ్ళు బాగా నొప్పి లేవడం కానీ, లేకపోతే వృధా ఆలోచనలు ఎక్కువగా బద్ధకంగా ఉండడం కానీ గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాహు యోగించే గ్రహము, గురువు, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడాను సంపూర్ణంగా యోగించబోతున్నాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా పరధ్యాసగా ఉండడం అనేటువంటిది కలుగుతుంది. ఏ పని చేయాలన్నా కానీ ఆలోచనలతోనే మీరు గడిపేస్తారు, కానీ కార్యరూపం దాల్చడానికి ముందడుగు వెయ్యలేకపోతారు. ఇక ఈ సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు కొలిక్కి వస్తాయి. అలాగే దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ ఫుడ్కి సంబంధించినటువంటి రెస్టారెంట్ లేదా జనరల్ స్టోర్స్, FMCG ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్, జ్యువెలరీ రంగము, కళాశాలలు, విద్యాలయాల సంస్థలు నడపడము, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ పూజా ద్రవ్యాలు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, లేకపోతే రోడ్ సైడ్ వెండర్స్ మరియు కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను ఆదాయం చక్కగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టిన పెట్టుబడి కంటే లాభదాయకమైనటువంటి స్థితిలో ఉంటారు, కానీ నష్టపోరు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మైనింగ్ వ్యాపారస్తులు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను లాభదాయకంగా ఉంటారు. వాళ్ళకందరికీ కూడాను వ్యాపార వృద్ధి అవుతుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. మీరు ఆశించిన మేర ధరకి కొనుగోలు చేయడం, తద్వారా భవిష్యత్తులో వాటిని చక్కగా
మీరు మార్కెటింగ్ చేసుకోగలిగే స్థాయికి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊతం వస్తుంది. ముఖ్యంగా లాయర్ పదవులలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఆ యొక్క వృత్తిలో వాళ్ళకి మంచి ఆదాయం కలిగించేటువంటి విధంగా ఈ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ ఇనుము స్టీల్ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే కింది స్థాయి ఉద్యోగస్తులు అనగా గ్రూప్ 4 రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు, ఉద్యోగ భ్రంశము అనగా ఉద్యోగము తొలగిపోవడం కానీ, లేకపోతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఏ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి. ముఖ్యంగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, తద్వారా భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రతి మనిషికి కూడాను కావలసినటువంటిది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది, తద్వారా ప్రణాళికాబద్ధంగా మనం ముందడుగు వేయడానికి పరిస్థితులు మనకు మెరుగుపడతాయని చెప్పొచ్చు. కాబట్టి అనాదిగా గత 8 నెలలుగా ఆదరిస్తున్నటువంటి వాళ్ళు ఈ విషయం మీదనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. కాబట్టి ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో అనేటువంటి వాటిని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నెల 29వ తారీఖు రోజున మౌని అమావాస్య. ఈ సందర్భంగా పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి, ముఖ్యంగా గత జన్మ కర్మదోషాలకి, ముఖ్యంగా శనిదోష నివారణకి సంబంధించి దశమహావిద్యలలో ప్రధానంగా వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర, ధూమవతి మరియు రాజశ్యామల ఈ 5 రకాల హోమాదులు చక్కగా పర్ హెడ్ 2100కి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏ రోజుల్లో బాగుంటాయని అనుకుంటే 21వ తారీఖు రోజున చూసుకుంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచించిందంతా కూడాను మీకు వృధా కాలయాపనే జరుగుతుంది తప్ప మీకు ఆ అమలులోకి జరగదు. 22, 23 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ధనాదాయం చక్కగా ఉంటుంది, రాని బాకీలు వసూలవుతాయి, అన్ని రకాలైనటువంటి సమస్యలు తీరుతాయి, ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు. 24, 25, 26 తారీఖుల్లో కూడా మీరు ఏ పని తలపెట్టినా ఆ పనికి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇతరుల సహాయ సహకారాలతో ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా డబ్బు కూడాను ధనాదాయం చక్కగా ఉంటుంది. 27, 28 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు ఆలోచించింది ఏది కూడాను సక్సెస్గా ఉండకపోవడం, ఆ 2 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉండడము, అన్నిటికంటే మించి మీ దగ్గర అప్పు అడిగే వాళ్ళు 27, 28 తారీఖులో ఎక్కువగా గోచరం అవుతారు. ఇక 29, 30 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగములో కొంత ఇబ్బందికర పరిస్థితులు, తోటి ఉద్యోగస్తులు కానీ అధికారుల యొక్క ఆగ్రహం కానీ గురయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తలు పాటించండి. అలాగే 31వ తారీఖు రోజున మాత్రం నిరుద్యోగస్తులు చక్కటి శుభవార్త వింటారు. వ్యాపార విస్తరణకి, వ్యాపారానికి, కులవృత్తికి లేదా ఉద్యోగార్థులు ఒక మంచి శుభవార్త 31వ తారీఖు రోజున వింటారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈ వృషభ రాశి వారు ఈ 11 రోజుల పాటు ఎలాంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుందంటారు? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసుకోవడము, అలాగే చిన్న బెల్ల ముద్ద నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టడం చేస్తూ ఉండాలి. ఇవి చెప్పినవి గోచారరీత్యా ఉండేటువంటి ఫలితాలు. దీనికి విభిన్నంగా మీ యొక్క పరిస్థితులు ఉన్నాయంటే మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను బట్టి మీరు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. ఓకే గురుగారు, సో వృషభ రాశి వారికి సంబంధించి వారు ఎదుర్కోబోయే సమస్యల నుంచి, అలాగే జాగ్రత్త పడాల్సిన విషయాల గురించి, అలాగే చక్కటి పరిహారాన్ని కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.